డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం బీరువాలో డబ్బుల్ని దాచుకుంటూ ఉంటాం. అవునమ్మా. అయితే కొంతమందికి ప్రొసీజర్ తెలియదు. అయితే డబ్బులు దాంట్లో ఎటువైపు పెట్టుకోవాలి, అంటే డబ్బులు ఎలా పెట్టుకుంటే అది మనకి డబుల్ అవుతుంది? వాస్తవంగా ఏంటంటారా, బీరువాలో డబ్బుల్ని మనం ఎలా పెడితే ఇది రెట్టింపు. సహజంగా అందరికీ సందేహం ఉంటుంది. అంటే డబ్బుల్ని గౌరవించడం నేర్చుకుంటే ఆ డబ్బులు మన ఇంటికి వస్తాయి. ఉదాహరణకి మీరే ఉన్నారమ్మా, మిమ్మల్ని నేను గౌరవంగా మాట్లాడితే రెండోసారి నేను రాగానే గురువుగారు నమస్తే అంటాను. నేను కొంచెం రెక్లెస్గా నేనేదో గురువుని అనే ఫీల్తో మిమ్మల్ని తేలిక ఉద్దేశంతో మాట్లాడితే మీకేం అవసరం నన్ను గౌరవించాలని? అంతే కదరా. నేను చూసి కూడా పక్క వెళ్ళిపోతారు. అదే విధంగా డబ్బు కూడా అంతేరా. ప్రతి సెకను డబ్బుని గౌరవించాలి. ప్రతి సెకను. అంటే ఉదాహరణకి మీ అకౌంట్లో 10 రూపాయలు పడింది, 10 రూపాయలే కదా అని వదిలేయకూడదు. ఆ 10 రూపాయలు పడిందని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ మణి అని చెప్పాలి. లేక మీరు ఒక 10 రూపాయలు ఎట్టి ఏదో ఒక చాక్లెట్ కొంటారు, మీ దగ్గర నుంచి డబ్బు వెళ్తుంది అవతలకి. 10 రూపాయలే కదా అని వదిలేయకూడదు. వెళ్ళినప్పుడు వెళ్ళి త్రిపులైన నా దగ్గరికి రా, థ్యాంక్ యూ మణి అని చెప్పాలి. చూసారా, మణితో అంటే డబ్బుతో ఇలా మెలిగితే అంటే దైనందిన జీవితంలో ఎన్ని ఎవరికి తెలియదు. డబ్బుకి థ్యాంక్స్ ఏంటి అనండి. వాస్తవంగా డబ్బును సృష్టించింది ఎవరమ్మా? దేవుడా? కాదు కదా, మనమే కదా. ఐ మీన్ నేనో మీరో సమయక్స్ ఎవరో. డబ్బును సృష్టించింది మనిషి. ఎవరనేది పక్కన పెట్టండి. ఒక మనిషి డబ్బును సృష్టించాడు. కానీ మళ్ళీ మనం ఏమంటున్నాం? భగవంతుడిని డబ్బు ఇవ్వు అని అంటున్నాం. అంతే కదా. అయితే సరే, ఓకే, ఆ సబ్జెక్ట్ మళ్ళీ వేరే దాంట్లో మీకు పూర్తిగా వివరంగా చెప్తా. మీరు అడిగిన క్వశ్చన్ ముందు ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి మనం డబ్బుని గౌరవించడం నేర్చుకుంటే డబ్బు మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. మనం ఏం చేస్తాం? పోపులు డబ్బాలో పెడతాం, లేక కొంతమంది రకరకాలుగా లేడీస్ తెలియక కొన్ని ప్లేస్లో పెట్టుకుంటారు. సరే, అది పక్కన పెడదాం. ఇకపోతే బీరువా విషయానికి వస్తే బట్టల కింద పెడతారు, వాళ్ళు బట్టల్లో మడతల్లో పెడతారు, లేక పేపర్ కింద పెడతారు. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో డబ్బు వృధా ఖర్చు అవుతుంది. రావటం పక్కన పెట్టండి, నెలవారీ మీకు జీతం అది ఫిక్స్డ్గా వస్తుంది, కానీ సేవింగ్స్ జీరో. ఇంకా ఉల్టా అప్పులు అవుతుంటాయి, ఇంకా ఎదురు మనకు అవుతుంది. అంటే ఆ పదాన్ని నేను వాడటం ఇష్టం లేదు కాబట్టి అవుతాయి అని చెప్తున్నాను. ఇకపోతే ఈ డబ్బులు మనం ఎలా పెట్టాలి అంటే, ఎప్పుడైనా సరే బట్టలు పెట్టిన చోట డబ్బులు పెట్టకూడదు. బీరువాలో బట్టలు పెట్టిన ప్లేస్లో డబ్బులు ఉంచరాదు. అలా పెడితే వృధా ఖర్చులు అవుతాయి. ఎందుకని అనంటే, బట్టలు ఉన్న చోట డబ్బులు పెట్టకూడదు. దీనితో పాటుగా డబ్బులకి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉండాలి. బీరువాలో ఒక స్థానం ఏర్పాటు చేయాలి. ఒక విఐపి మన ఇంటికి వస్తే వాడికి ఒక గది ఇస్తాం. బాగా విఐపి అతను మనం వాడుకునే గదిలో ఉండాట్లో బాగున్న గది ఇస్తాం కదమ్మా. ఆ గది ఇచ్చి వాడికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మరి మన ఇంట్లో మనకు విఐపి ఎవరు? డబ్బే. అది ఉంటేనే కదా జీవనం మనకి. మనం విఐపిగానే భావించాలి కదా. మనకి గెస్ట్ వేరు, విఐపి గెస్ట్ వేరు. ప్రతి మనిషికి మనకి విఐపి గెస్ట్ ఆవిడ. సో గెస్ట్ అని కూడా అనుకోకూడదు. ఇక్కడ మళ్ళీ పాయింట్ చూడరా, ఓన్ చేసుకోవాలి మీరు. అంటే మీ సొంత మనిషిలాగా. అంటే డబ్బుని ఎప్పుడు నాది, నేనే డబ్బు, డబ్బే నేను అనుకోవాలి. అందుకని ఆ డబ్బుకు ఒక పవిత్రమైన ప్లేస్ బీరువాలు ఇవ్వాలి. అయితే మరి అలా ఇవ్వటం కుదరని వాళ్ళు ఒక చిన్న మార్గం ఉందమ్మా. పూర్వం రాజులు డబ్బులు ఎక్కడ దాచేవాళ్ళు అని ఆలోచిస్తే గంధపు చెక్కతో బీరువా చేయించి దాంట్లో పెట్టేవాళ్ళు. పూర్వం రాజులు గంధపు చెక్కతో బీరువా చేయించుకుని, అంటే వాళ్ళకి డబ్బులు ఉండేవి కాబట్టి రాజులు కాబట్టి పెట్టేవాడు. మరి ఇప్పుడు కాలంలో కష్టం కదా, మరి ఏం చేయాలి? ఓపిక ఉన్నవాళ్ళు గంధపు చెక్కతో ఇంత బాక్స్ అయినా చేయించుకుని, లేక ఎంత అయినా వాళ్ళ ఓపిక చేయించుకుని బీరువాలో బట్టలు పెట్టని ర్యాక్లో కింద పెట్టారు. ఓకే, పైన ర్యాకులు ఎటువంటి బట్టలు కానీ పెట్టకుండా అక్కడ కేవలం డబ్బులకు మాత్రమే పెట్టు. దాంట్లో మీరు డబ్బులు పెట్టండి. అయితే లక్ష్మీదేవికి సహోదరుడైన దక్షిణావృత శంఖం, అలాగే గోమతీ చక్రాలు, శ్రీఫలాలు, లక్ష్మీ గొవ్వలు, అలాగే ఒట్టివేళ్ళు,
ఓకేనా, కస్తూరి పసుపు, ఇవన్నీ కొంచెం కొంచెం ఇంతెంత కాకుండా క్వాలిటీ ఇంతెంత క్వాలిటీ తీసుకుని ఈ డబ్బులు పెట్టే ప్లేస్ లో పెట్టాలి. ఎందుకని? వృధా ఖర్చు కాకుండా మన దగ్గర డబ్బు ఉండటానికి. ఎందుకని? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలని కోరుకోదు, ఎక్కడున్నాయో అక్కడే. ఇవన్నీ సముద్ర సంపద. లక్ష్మీదేవికి అన్నగారుగా చెప్తారు. ఎందుకని? క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టింది దక్షిణావర్త శంఖం. అందుకని లక్ష్మీదేవికి అగ్రజుడుగా భావిస్తాం. ఎప్పుడైతే ఆడపిల్లకి ఎప్పుడు పుట్టింటి వాళ్ళు వస్తే ఎంతో ఆప్యాయత ఉంటుంది కమ్మా, మరి ఇల్లు లక్ష్మీదేవి పుట్టింటి వాళ్ళలాగా భావించి అందువల్ల వాళ్ళు వస్తే చక్కగా వాళ్ళతో ఆనందంగా ఎక్కడికి కదలకుండా ఉంటుందని భావన. ఓకేరా? అలా చేయలేదు, నేను బాక్స్ కూడా పెట్టలేను సార్, నా వల్ల కాదు. మరి ఏం చేయాలి? అప్పుడు చిన్న గంధపు చెక్క మొక్కైనా సరే మీరు ప్రత్యేకించి ఒక బౌల్ లాగా బాక్స్ లాగా ఏర్పాటు చేసుకుని మీ ఓపిక కొలది ఏ మెటల్తోనైనా దాంట్లో గంధపు చెక్క మొక్క పెట్టాలి. అట్లా చేసినప్పటికీ కూడా వృధా ఖర్చులు కాకుండా ధనం మీ చెంతనే ఉంటుంది. సరే, దీనికన్నా ఒక ముఖ్యమైన విషయం, అసలు డైరెక్ట్ గా బీరువాలో డబ్బులు పెట్టకూడదు. మరి ఏం చేయాలి? మాకు డబ్బులు నిలబట్టలేదండి, వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఎందాడు మీరు అన్న పదం, ఇక ఆ పదం నేను వాడాను కదా, అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు చాలా మంది. వాళ్ళు ఏం చేయాలి అనంటే, ఒక గాజు బౌల్ తీసుకుని ఉత్తర వాయువ్యంలో కానీ లేదా మీకు కుదిరిన ప్లేస్ లో, దాన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేక మీకు అవకాశం ఉన్న చోట పెట్టుకుని దాంట్లో మీ చేతికి డబ్బులు అందగానే, అంటే జాబ్ చేసే వాళ్ళకి నెల ఫస్ట్ వీక్ లో వస్తుంది కాబట్టి అప్పుడు రాగానే దాంట్లో పెట్టాలి. వ్యాపారస్తులకి ఏ రోజుకు ఆ రోజు ఆ గాజు బౌల్లో గల్లుప్పు పోసి, సముద్రపు ఉప్పు ఒక 3/4 హాఫ్ భాగం నిండేటట్టుగా పోసి దానిపైన ఒక పేపర్ పెట్టి, ఎల్లో కలర్ పేపర్ గాని లేక వస్త్రం గాని తెల్లటి వస్త్రం గాని వేసి, ఎల్లో వస్త్రం అయినా వేసుకోవచ్చమ్మా, వేసి దాంట్లో డబ్బులు పెట్టి ఈ రాత్రికి దాంట్లోనే ఉంచి ఉదయాన్నే తీసి బీరువాలో పెట్టాలి. ఎందుకని అంటే, డబ్బు అంటే నా చేతిలోంచి మీకు, మీ చేతిలోంచి ఆయనకి వెళ్తుంది. ఇలా మారుతూ ఉంటది. అనేక నెగిటివ్ ఎనర్జీ ఈ నోట్స్ పైన ఉంటుంది. ఇది తీసుకెళ్లి బీరువాలో పెట్టినా కూడా వృధా ఖర్చులు అవుతుంది, అవసరానికి ఉపయోగపడకుండా వేస్ట్ ఖర్చులు. ఎప్పుడైతే ఉప్పులో ఇలా పెట్టామో దానిలో ఉన్న నెగిటివ్ అంతా పోతుంది. అది పోయిన వెంటనే అక్కడ పెడితే స్థిర నివాసి అయి ఉంటుంది. బీరువాలో ఈ విధంగా దాచుకోండి. మీరు సంపాదించిన డబ్బు, మీరు కష్టపడ్డారా, తెలివితేటలు ఉపయోగించారో పక్కన పెట్టండి. ఎలా అన్నా కానీ మీ దగ్గర డబ్బు వచ్చింది, ఆ డబ్బు మీ అవసరాలకు ఉపయోగపడాలి, అలాగే మిమ్మల్ని వదిలిపోకుండా ఉండాలంటే ఇలా చేసిన వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం ఉంటుంది, ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అలాగే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.